అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టీఎన్పీ వ్లాగ్స్ తెలుగు. నా పేరు ప్రసన్న అండ్ హీస్ మై హస్బెండ్ రవితేజ. సో ఈరోజు మనం కొత్త వీడియోతో వచ్చేస్తున్నాం. ఈరోజు నేను వీడియోలో మీకు ఏం చూపిస్తానంటే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ చూపించబోతున్నాను విచ్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. సో బుకింగ్స్ కూడా ఆన్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. చాలా అవైలబిలిటీ ఉంది. మీరు నచ్చితే మాత్రం ఈ వీడియో చూసి మీకు నచ్చితే మాత్రం మీరు విజిట్ చేసి మీరు ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో అది ఏంటో రివీల్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ వీడియో గురించి చెప్తాను అనమాట. సో లాస్ట్ వీడియో నేను హోమ్ బయింగ్ సిరీస్ పార్ట్ 1లో కోహినూర్ బై ఆరో రియాలిటీ కవర్ చేశాను అనమాట. నేను మీకు మొత్తం చూపించాను, గేటెడ్ కమ్యూనిటీ అంతా చూపించాను. మీలో ఎవరైనా చూడకపోతే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చూసేయండి. సో అది యాక్చువల్లీ నేను ఆ వీడియో చేసి అప్లోడ్ చేసిన తర్వాత నాకు చాలా కమెంట్స్ వచ్చినాయి అనమాట. కమెంట్స్ ఎలా ఉన్నాయంటే లైక్ చాలా ప్రీమియంగా ఉంది, చాలా కాస్ట్లీ ఉంది, ఇక్కడ కొనుక్కోగలమా అనేసి అన్నారు చాలా మంది. మీరు కమెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అవును, నాకు తెలుసు నేను చేసింది ప్రీమియం సెగ్మెంట్ కవర్ చేశాను. అది యాక్చువల్లీ మంచి లొకేషన్లో ఉంది కోహినూర్. అంటే మీకు ఎలాంటి లొకేషన్లో ఉందంటే మీరు మీ ఆఫీసెస్కి 10 to 15 minutesలో వెళ్ళిపోవచ్చు అనమాట. హైటెక్ సిటీ, గచ్చిబౌలి అంత దగ్గరలో ఉంది. 20 minutes యావరేజ్గా తీసుకోవచ్చు ట్రావెలింగ్ టైం అయితే. అంటే వాళ్ళు తక్కువ స్టార్ట్ చేసింది ఫస్ట్ ట్రైన్ సెగ్మెంట్ అంట. అది ప్రీమియం సెగ్మెంట్ అయింది. అదే అంత కాస్ట్లీ పెట్టేశారనమాట వాళ్ళు. డిపెండ్స్ అపాన్ అది బ్రాండింగ్ అవ్వచ్చండి, లొకేషన్ వైజ్ కాస్ట్ ఉండొచ్చు, ఇంకా వాళ్ళు ఇచ్చే మెటీరియల్స్ లోపల వాళ్ళ కన్స్ట్రక్షన్ క్వాలిటీ దాన్ని బట్టి కూడా కాస్టింగ్ ఉంటుంది కదా. సో అదంతా కలిపి పెట్టారు. సో అందుకనే మీలో ఎవరైనా ప్రీమియం సెగ్మెంట్ నచ్చిన వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటాను అంటే మీరు వెళ్ళి అక్కడ కొనుక్కోవచ్చు. ఇప్పుడు కూడా అవైలబిలిటీ ఉంది కొంచెం. సో అట్లా యూజ్ అవుతుందని నేను అప్లోడ్ చేశాను. సో ఈరోజు మాత్రం నేను మీకు వేరే సెగ్మెంట్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను చూపించే గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అది కూడా మూసాపేట్ కుక్కట్పల్లి దగ్గరికే వస్తుంది అనమాట. ఈ ఏరియాలో నచ్చింది తీసుకుంటా అన్నప్పుడు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి అఫోర్డబుల్ అనిపిస్తే మాత్రమే నేను చెప్తున్నాను మీరు వెళ్ళి తీసుకోండి. లొకేషన్, బడ్జెట్, అఫోర్డబిలిటీ మీకు అంతా నచ్చితేనే ఈరోజు ఇప్పుడు నేను చూపించే ప్రాజెక్ట్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చండి. సో నేను రివీల్ చేసేస్తున్నాను ఆ ప్రాజెక్ట్ ఏంటో. సో ఇట్స్ హోనర్ సిగ్నాటిస్ అనమాట. హోనర్ సిగ్నాటిస్ ఈస్ ఫ్రమ్ ద హోనర్ గో. సో ఈ వీడియో కొంచెం వేరే వేరియంట్లో తీస్తున్నాను అందుకనే. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మనకి మోడల్ ఫ్లాట్ ఏమున్నా, లేదంటే ఎలా ఉంది కన్స్ట్రక్షన్ ప్రాసెస్, ఎలాంటి స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు ఎంత బాగా బిల్డ్ చేస్తున్నారు, క్వాలిటీ, వాళ్ళ ఎమ్యూనిటీస్ ఏంటి అంతా మీకు చూపిస్తాను, మీకు కవర్ చేసేస్తాను. నేను పర్సనల్గా టీఎన్పీ బ్లాగ్స్లో మీ ఛానల్ స్టార్ట్ చేసాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, హోమ్ బాయింగ్ అదంతా మేము చూస్తున్నాం కాబట్టి ఆ నాలెడ్జే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాము. మేము ఎంత కరెక్ట్గా రీసెర్చ్ అయిందో నేను కూడా మీకు అంత కరెక్ట్గానే చెప్తున్నాను అనమాట. మా రీసెర్చ్ అంతా చెప్తున్నాను. సో నేను చూపించేది కూడా జెన్యూన్ అయితేనే చూపిస్తున్నానండి. జెన్యూన్ కాకపోతే ఆ కమ్యూనిటీని చూపియను, ఆ బిల్డర్ని రికమెండ్ చేయను. నేను వెళ్ళి కొనుక్కోండి, మీ డబ్బంతా అక్కడ పెట్టండి, ఇన్వెస్ట్ చేయండి అని నేను చెప్పాను. నేను చూపించేది కూడా అట్లానే ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ డబ్బు ఉంటుంది, నేను ఇన్వెస్ట్ చేస్తున్నా, మా డబ్బు ఉంటుంది. వన్స్ మనం ఇన్వెస్ట్ చేసేస్తే అది ఇంకా పోయినట్టే డబ్బు. అందుకనే ఇన్వెస్ట్ చేసేది మాత్రం కరెక్ట్ కమ్యూనిటీ, కరెక్ట్ బిల్డర్, అలాంటి కరెక్ట్ బ్రాండ్ లోనే ఇన్వెస్ట్ చేయాలి, కరెక్ట్ లొకేషన్ లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే డబ్బు అందరికీ ఊరికే రాదు కదా. అసలు హోనర్ హోమ్స్ ఏంటి, ఈ బ్రాండ్ ఏంటి, ఈ బిల్డర్ ఎవరు, అదంతా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. So Honer Homes is launched in 2016 into the real estate market అండి. సో CEO ఎవరంటే ఎస్ రాజమౌళి. సో ఆయన ఎవరో మీకు చాలా క్విక్ గా చెప్పేస్తాను మీకు అర్థమయ్యేలాగా. ఆయన మీకు ఆర్ఎస్ బ్రదర్స్ తెలిసి ఉంటుంది, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తెలిసి ఉంటుంది, బిగ్ సి లాంటి స్టోర్స్ తెలిసి ఉంటాయి కదా. ఇవన్నీ వాళ్ళయేనండి. ఆయనే ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో 2016లో లాంచ్ చేశారు, హోనర్ హోమ్స్ అనే పేరుతో అనమాట. యా, సో ఈ బ్రాండ్ అంతా అయింది అనమాట. అండ్ ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ హోనర్ ఎక్వాంటిస్ అండి, గోపాన్పల్లిలో ఉంటది హోనర్ ఎక్వాంటిస్. అది ఆల్రెడీ లాంచ్ అయిపోయి కన్స్ట్రక్షన్ అయిపోయి అక్కడ లివింగ్ కూడా అవుతుంది, ఆక్యుపెన్సీ కూడా అయిపోయింది అక్కడ. సో ఈ సిగ్నాటిస్ మాత్రం లాంచ్ చేశారు 2 years బ్యాక్. ఇప్పుడైతే అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది ఇంకా.
So let's go inside and see what is the status and everything else. సో ఇది చాలా పెద్ద ఆఫీస్ పెట్టుకున్నారు, చాలా కార్స్ Marketing ఉన్నాయి, office అని మార్కెటింగ్ ఆఫీస్, సేల్స్ ఆఫీస్. ఏదో ఫంక్షన్ జరుగుతుంది లోపల. ఐ థింక్ ఏదో ఒక ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. రోల్స్ రాయ్స్, ఇంకో రోల్స్ రాయ్స్, 2 రోల్స్ రాయ్స్. Thank you. సో వాళ్ళు అడిగిన ఇనీషియల్ డీటెయిల్స్ మేము ఫిల్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఆఫ్టర్ దట్ మనకి ఒకళ్ళు సమ్ ఏజెంట్ వచ్చి మేబీ దే విల్ వాక్ us త్రూ. ఎగ్జామ్స్ కూడా ఇంత సీరియస్గా రాయేమో ప్రశ్న. ఎడిషనల్ ఏమైనా కావాలా? ఓకే ఫైన్, అయిపోయింది, ఇచ్చేస్తే అయిపోతుంది. సో హసీనా గారు అని మనకి గైడ్ చేయడానికి వచ్చారు ప్రాజెక్ట్ గురించి. ఏంటండి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? షీ ఇస్ వాకింగ్ us through the project. ఓకే, సో ఇది పర్మనెంట్ గా ఉండే ఆఫీస్ Other details. ఫస్ట్ ఆఫీస్ కదా? యాక్చువల్లీ ఇంతకుముందు మనకి మాదాపూర్లో ఉండేది ఆఫీస్. ఓకే ఇది ఓన్ ఆఫీస్ అన్నమాట. ఓకే ఫరగర్ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. ఓకే 3 డిఫరెంట్ ఆఫీసెస్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద సేల్స్ అండ్ మార్కెటింగ్. మధ్యలో ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఎంట్రీ అయ్యారో అది యాక్చువల్ గా ఎగ్జిట్ అవుతుంది. ఓకే సో మిడిల్ నుంచి ఎంట్రీ ఇవాళ ఓపెన్ చేశారనమాట మొత్తం ఆఫీస్ అంతా. యా బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్ గా అకౌంట్స్ టీమ్, లోన్స్ డిపార్ట్మెంట్, కన్స్ట్రక్షన్ టీమ్, ఇంజనీరింగ్ టీమ్ అందరూ కూడా బ్యాక్ సైడ్ ఆఫీస్ లో ఉంటారు. ఓకే థ్యాంక్ యూ. యాక్చువల్లీ మన ఆఫీస్ ఆపోజిట్ సైడ్ లో ఉంది ఇప్పుడు. ఓకే, we are currently here. Yes, we are here. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో మనకి ఎగ్జిస్టింగ్ రంగనాయక స్వామి టెంపుల్ ఉంది. టెంపుల్ పక్కన హోనర్ సిగ్నాటిస్ ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది సార్ ప్రెసెంట్. Okay. దీని పక్కనే మనకి విలాస్ ప్రాజెక్ట్ కూడా ఉంది, విచ్ ఇస్ హోనర్ రిచ్ మౌంట్ అన్నమాట. Okay. ఇది కూడా ఇంకొక 28.4 acres ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ లో విలాస్ ప్రాజెక్ట్ ఉంది. అండ్ దెన్ గ్రీన్ హిల్స్ రోడ్ ఉంది సార్ డెడ్ ఎండ్ లో, విచ్ ఇస్ అప్రోచింగ్ రోడ్ టు ద హైటెక్ సిటీ. Right. అంటే ఇది ఫ్రమ్ JNTU టు హైటెక్ సిటీ వెళ్ళే రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇది కనెక్ట్ అవుతుంది సార్. స్ట్రైట్ గా వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఆ రోడ్ కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 4 sides లో 1 side మనదే విల్లాస్ ఉన్నాయి. సో ఫర్ ఎవర్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఓపెన్ స్పేస్ ఫర్ ద వెంటిలేషన్. విల్లాస్ మార్క్స్ మనకి ఫస్ట్ ఫ్లోర్ హైట్ కి ఈక్వల్ అవి అవుతాయి. డూప్లెక్స్ అండి, ట్రైప్లెక్స్? ట్రిప్లెక్స్. Okay. అండ్ నార్త్ అండ్ వెస్ట్ సైడ్ మనకి రోడ్స్ ఉన్నాయి సార్. వెస్ట్ సైడ్ 100 feet రోడ్ ఉంది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఐడియల్ రోడ్. ఓకే. అండ్ నార్త్ సైడ్ ఒక 60 feet రోడ్ ఉంది సార్. సో బేసిక్ క్వశ్చన్ అండి. సో ఈ వాటర్ బాడీస్ కి దేనికి కూడా మనకి అన్నిటికీ ఎన్ఓసీస్ ఉన్నాయి. అన్నిటికీ ఎన్ఓసీస్ ఉన్నాయండి. యాక్చువల్ గా ఏంటి అంటే ఎనీ ఆఫ్ ద లేక్ మనం 33 meters ఇస్ ద మాక్సిమం బఫర్ జోన్ అనమాట. Right. సెగ్మెంట్ ఆఫ్ ద లేక్ దగ్గర నుంచి మనకి 3 levels ఉంటాయి. బండ్ లెవెల్ అంటాం ఫస్ట్ ది. సో బండ్ లెవెల్ మనకి 9 meters ఫ్రమ్ ద లేక్ ఉండాలి. అండ్ దెన్ ఇంకొక 9 meters వచ్చేసి FTL అంటాం, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటాం. వాటర్ ద మ్యాక్స్ కెపాసిటీ విల్ బి FTL అవుతుంది. అక్కడ నుంచి ఇంకొక 9 meters విల్ బి బఫర్ జోన్. Okay. బఫర్ జోన్ ఏంటి అంటే ఎంతో కొంత మనకి చెమ్మగా ఉండడం వల్ల మనం కాంక్రీట్ గా జోన్ గా గనక చేస్తే ఇన్ ఫ్యూచర్ లో మనకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి బఫర్ జోన్ లో కూడా కన్స్ట్రక్షన్ అనేది అలౌ చేయాలి. Right. ఈవెన్ బఫర్ జోన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా ఈ 9 meters ఏదైతే ఉంటుందో దాన్ని గ్రీన్ స్పేస్ కింద యూజ్ చేసుకోవచ్చు, కానీ కన్స్ట్రక్షన్ అనేది చేయడానికి ఉండదు. Okay. సో ఇది బఫర్ జోన్ ఇంకొక 9 meters. 3 కలిపినా కూడా మనకి 27 meters అవుతుంది. సో ఒక 5 meters వచ్చేసి డిపెండ్స్ ఆన్ ద లేక్. డెప్త్ కనుక ఎక్కువ ఉంటే లేక ఇంకొక 5 meters మనం ఎక్స్ట్రా వదలాల్సి వస్తుంది. సో ద టోటల్ బఫర్ జోన్ వీ నీడ్ టు లీవ్ ఇస్ 33 meters ఫర్ ఎనీ ఆఫ్ ద లేక్ అన్నమాట. ఇప్పుడు మనకున్న ఐడియల్ లేక్ దగ్గర నుంచి మన హోనర్ సిగ్నాటిస్ ప్రాజెక్ట్ కి 250 meters ఉంది. అండ్ దెర్ ఈస్ నో నాలా పాసింగ్ బై. అంటే మన వైపు డౌన్ స్ట్రీమ్ కానీ లేకపోతే వాటర్ FTL వచ్చినప్పుడు నాలా పాస్ అవ్వడం కానీ అలా ఏమి లేదు. ఇట్ ఈస్ ఆన్ ద హైయర్ సైడ్. డౌన్ స్ట్రీమ్ వచ్చేసి మనకి బాలాజీ నగర్ వైపు ఉంటుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ SBI అప్రూవ్డ్. SBI అప్రూవ్డ్ అండి. ఓకే, మీకు ఫండింగ్ తీసుకున్నారా SBI నుంచి? మాకు HDFC, యాక్సిస్, SBI మూడు కూడా ఫండింగ్ బ్యాంక్స్ అన్నమాట. We have total 21 banks tie-up అండి, ఇంక్లూడింగ్ ICICI Bank, HDFC, Axis, BOI, BOB, all banks are approved అన్నమాట. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ బౌండరీస్ చూసుకుంటే 1 side విల్లాస్, 2 sides మనకి రోడ్స్ వచ్చినాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఆశ్రయ్ నగర్ కాలనీ అంటామండి. ఓకే. సో ఇది మ్యాక్స్ హైట్ ఆఫ్ G+5 సెమీ గేటెడ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, లైక్ ఆర్వి అద్వైత అపార్ట్మెంట్స్ ఉన్నాయి.
సో 4 సైడ్స్ కూడా ఎటువంటి హై రైజ్ అపార్ట్మెంట్స్ లేవు. సో ఇట్ మ్యాక్స్ హైట్ ఆఫ్ 5 ఫ్లోర్స్, ఇది రెండు కూడా 2 మెయిన్ రోడ్స్, 1 సైడ్ విల్లాస్ ఉంది. ఇది ఓవరాల్ గా మనకి 27.5 acres ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ అండి. ఓకే, సో ఆల్ టుగెదర్ హానర్ సిగ్నాలిటీస్ మొత్తం 27. ఓన్లీ హానర్ సిగ్నాలిటీస్ 27.5, అగైన్ 28.4 ఫర్ విల్లాస్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ విల్లాస్ మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి యా మాట్లాడుతున్నాం. 27 and off. ఓకే, సో ఇన్ విచ్ మనకి ఎన్ని టవర్స్ వస్తున్నాయి మొత్తం? 18 towers. ఓకే, ఈచ్ టవర్ ఇస్ ఆఫ్ ఫ్లోర్ G+25 floors, sir. Ground floor and then 25 floors height. మై ఓన్ కన్స్ట్రక్షన్. ఎవ్రీథింగ్ కంప్లీట్ My మై వన్. ఇంటర్నల్ వాల్స్ కూడా మనకి మై వన్ అండి. ఆల్ ఓవర్ ద ప్రాజెక్ట్ లో ఎక్కడ ఒక రెడ్ బ్రిక్ కానీ సిమెంట్ బ్రిక్ కానీ యూజ్ చేయట్లేదు. Yeah. సో ఈ 18 టవర్స్ ని నేను 2 phases గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. ఫేజ్ 1 లో ఒక 9 టవర్స్ అండ్ ఫేజ్ 2 లో ఇంకొక 9 టవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. ఓకే, ఫేజ్ 1 వచ్చేసి డిసెంబర్ 2026 కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఫేజ్ 2 డిసెంబర్ 2027. సో రెండింటికి కూడా ప్లస్ 6 months గ్రేస్ పీరియడ్ మనకి రేరా వెబ్సైట్ నుంచే ఉంటుంది. సో అండ్ 1 year డిఫరెన్స్ ఉంటుంది ఫేజ్ 1 కి ఫేజ్ 2 కి. సో ఫేజ్ 1 లో వస్తున్న టవర్స్ ఒక 9, ఫేజ్ 2 లో వస్తున్న ఒక టవర్స్ 9. నేను ఇక్కడ మార్క్ చేస్తాను. ఈ ఐ నుంచి ఓ వరకు ఉన్న 3.5 BHK టవర్స్, ఈ 2 4 BHK టవర్స్ కలిపి ఫేజ్ 1. ఓకే, ఏవైతే విల్లాస్ పక్కన ఉన్నాయి. అదే విధంగా ఏ నుంచి జీ వరకు ఉన్న 3.5 BHK టవర్స్, ఈ 2 4 BHK టవర్స్ వచ్చేసి ఫేజ్ 2. ఓకే, ఇది మనం డిసెంబర్ 2027 లో ఇస్తున్న టవర్స్. ఓకే, 2 క్లబ్ హౌసెస్ వస్తున్నాయి సార్. ఈ 2 క్లబ్ హౌసెస్ కలిపి మనకి 1,30,000 ప్లస్ SFT తో వస్తున్నాయి విత్ కంప్లీట్లీ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్. రెండు కూడా G+4 G+4 ఫ్లోర్స్ అన్నమాట. సో ఈచ్ అయితే క్లోజ్ టు 70,000 SFT. యా 65,000 65,000 G+4 G+4. సో క్లబ్ హౌస్ 1 వచ్చేసి ద మెయిన్ ఎమ్యూనిటీస్ లైక్ 7 types ఆఫ్ హాల్స్ ఉన్నాయండి మనకి. మినిమం ఆఫ్ 200 కెపాసిటీ నుంచి 1000 కెపాసిటీ వరకు ఉన్నాయన్నమాట. సెగ్మెంట్ ఆఫ్ ద ఫంక్షన్ ని బట్టి వీ కెన్ యూటిలైజ్ దీస్ బ్యాంకెట్ హాల్స్. సూపర్ మార్కెట్, వెజిటబుల్ స్టోర్, హాబీ రూమ్, కిటీ పార్టీ ఏరియా, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అండ్ క్రీచింగ్. 2 సూట్ రూమ్స్, 10 గెస్ట్ రూమ్స్ ఉన్నాయి సార్. రీడింగ్ లాంచ్, ప్రివ్యూ థియేటర్ కూడా ఉంది. టెర్రస్ పార్టీ ఏరియా, ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్ ఉంది ఫర్ అడల్ట్స్ అండ్ కిడ్స్ స్విమ్మింగ్ పూల్ సపరేట్ గా ఇస్తున్నాం. షాలో క్యాస్కేడింగ్ వాటర్ ఫ్యూచర్. ఇవి అన్ని కూడా క్లబ్ హౌస్ 1 లో వస్తున్నాయి అమ్యూనిటీస్. బోత్ క్లబ్ హౌస్ 1 and 2 అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఫేజ్ 1 Open to any tower. యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెర్ ఇస్ నో కామన్ ఎమ్యూనిటీ ఇన్ బిట్వీన్ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్. కంప్లీట్ గా సెపరేట్, మధ్యలో బౌండరీ వాల్ వస్తుంది. సేమ్ బై Dedicated, కార్నర్, సేమ్ amenities. లొకేషన్ కానీ 2 different entities, 2 different ప్రాజెక్ట్స్ అన్నమాట. సెకండ్ క్లబ్ హౌస్ వచ్చేసి కంప్లీట్ గా స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండి. బాక్సింగ్ రింగ్, మిక్స్డ్ మెటీరియల్, స్పా, స్పోర్ట్స్, క్లీనింగ్, టేబుల్ టెన్నిస్, బోర్డ్ గేమ్స్, కేఫ్ లాంచ్, బ్యాడ్మింటన్, స్క్వాష్ కోర్ట్స్ తో పాటు హై వాల్ క్లైంబింగ్ ఉంది. ఇక్కడ మనం మేల్ అండ్ ఫీమేల్ కి సెపరేట్ జిమ్స్ ఇస్తున్నాం సార్. Nice. మేల్ Nice. జిమ్ ఒక 10,000 Super thing it actually. Yeah. ఫీమేల్ జిమ్ ఒక 10,000 SFT. కొంచెం వాళ్ళు Super. ఫ్రీగా ఇది చేసుకోగలరు కదా మేడం. కంబైన్డ్ ఇస్తే నాట్ ఎవ్రీవన్ విల్ బి దట్ మచ్ కంఫర్టబుల్. దిస్ ఇస్ యూనిక్ యాక్చువల్లీ Yes. మీ ప్రాజెక్ట్ లో. సో 10,000 SFT ప్యూర్లీ ఎక్విప్డ్. అండ్ ఎక్సర్సైజ్ ఏరియా కూడా మేల్ అండ్ ఫీమేల్ కి సెపరేట్ గా వస్తుంది. జూంబా, ఏరోబిక్స్, యోగా, నెయిల్ ఆర్ట్, స్పా సెలూన్ అండ్ సెలూన్ కూడా కంప్లీట్ గా మేల్ అండ్ ఫీమేల్ కి సెపరేట్ గా ఇస్తున్నాం. సూపర్ టెంపరేచర్ కంట్రోల్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మ్యామ్. నైస్. ఇందాక క్లబ్ హౌస్ లో మనం ఇన్ఫినిటీ పూల్ అండ్ కిడ్స్ పూల్ చూసాం. దోస్ ఆర్ ద నార్మల్ వాటర్ అన్నమాట. ఇది మనకి టెంపరేచర్ కంట్రోల్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఓపెన్ టెర్రస్, రిలాక్సింగ్ ఏరియా అండ్ మల్టీపర్పస్ రూమ్స్. దీస్ ఆర్ ద సెకండ్ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్. సో ఏది రిపీట్ కావట్లేదు. 2 క్లబ్ హౌసెస్ ఉన్నా అన్నిటికీ డిఫరెంట్ Different ఎమ్యూనిటీస్ amenities. ఉన్నాయి. అన్ని కవర్ చేస్తారు యాక్చువల్లీ మీరు. టోటల్ 101 ప్లస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి మేడం. సోనాబాద్ ఉంది. స్టీమ్ అండ్ సౌనా బాత్ అని ఉంటది Steam bath అనమాట. ఉంది. స్టీమ్ బాత్ ఉందా? ఓకే, నైస్. సో ఇవి అవుట్డోర్ ఎమ్యూనిటీస్ మేడం. అవుట్డోర్ లో వచ్చేసి మనకి 2 చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ ఇస్తున్నాము. ఓకే. అండ్ టెన్నిస్ కోర్ట్స్ వస్తున్నాయి, ఫుట్బాల్ కోర్ట్ వస్తుంది, క్రికెట్ నెట్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, స్కేటింగ్ రింగ్ కూడా ఉందండి. ఓకే. అండ్ దెర్ ఇస్ ఎ పెట్ పార్క్ అన్నమాట. మనకి పెట్స్ ఏదైనా ఉన్నాయంటే Okay. పర్టికులర్ పార్క్ ఉందన్నమాట. ఈ మధ్య కొన్ని ప్రాజెక్ట్స్ లో చూసాం. యా, ఈ ఎల్లో లైన్ ఏదైతే ఉందో 2.5 kilometers వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్స్ ఉన్నాయి సార్. ఒక్క రౌండ్ మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎల్లో లైన్ ఎండింగ్ పాయింట్ కి 2.5 kilometers వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్ వస్తుంది. నైస్. అండ్ ఈ ప్రాజెక్ట్ మెయిన్లీ IGBC అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. విచ్ మీన్స్ IGBC అంటే ఇండియన్ గ్రీన్ హౌస్ బిల్డింగ్ కౌన్సిల్ అంటాము. Okay. మోర్ దెన్ 70% ఉంటేనే ఆ సర్టిఫికేషన్ వస్తుంది. ఓకే. అండ్ మోర్ ఓవర్ నాట్ ఓన్లీ అబౌట్ ద డెన్సిటీ, Okay. లైక్ టవర్ టు టవర్ గ్యాప్ కానివ్వండి, గ్రీనరీ కానివ్వండి, వాట్ ఎవర్ ద మెటీరియల్స్ వి యూజింగ్ అండ్ డోర్ విడ్త్ దగ్గర నుంచి విండో సైజెస్ వరకు ఎవ్రీథింగ్ గివెన్ బై IGBC. నైస్. అంటే మెయిన్లీ బికాస్ ఆఫ్
మోర్ గ్రీనరీ, మనం ఎంతమంది ఉంటున్నామో దానికి సంబంధించిన ఎంత గ్రీనరీ ఇవ్వాల్సి ఉంటుంది, ఎలా అయితే ఎయిర్ బ్లాకేజ్ అవ్వకుండా ఉంటుంది, క్రాస్ వెంటిలేషన్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్స్ అనేది మనకి ఐజీబీసీ ఇస్తుంది. ఐజీబీసీ సర్టిఫికేషన్ అనేది అందరి ఆల్ బిల్డర్స్ కి ఉండదు అనమాట. సో మనకి ఐజీబీసీ లో గోల్డ్ సర్టిఫికేషన్ ఉంది మేడం. 76.7% మనకి ఓపెన్ స్పేస్ ఉంది ప్రాజెక్ట్ లో. ఓకే, అంటే వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఓన్లీ 23.3% అనమాట ఓవరాల్ వాట్ ఎవర్ ద కన్స్ట్రక్షన్ వీఆర్ గివింగ్. సో ద మెయిన్ బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, ఈ పార్క్ 2.5 acres అండి. ఈ పార్క్ 2 acres మేడం. ఇది ఒక 1/2 acre స్పేస్ ఉంటుంది. అంటే నేను ఈ ఓపెన్ స్పేసెస్ కాకుండా ఏవైతే పార్క్స్ ఇచ్చామో ఓన్లీ పార్క్స్ 5 acres అండి. 5 acres సెంట్రల్ పార్క్. సో ఈ 3 స్పేసెస్ మనకి 5 acres వస్తుంది. టోటల్ ఓపెన్ స్పేస్ కన్సిడర్ చేసుకుంటే 76% ఓపెన్ స్పేస్ వస్తుంది. ఇన్ బిట్వీన్ ఎనీ 2 towers మధ్య అయినా మీరు గ్యాప్ చూసుకుంటే 60 feet ఉంటుంది. సో సెట్ బ్యాక్, యా, ఎనీ టవర్ 2 towers సెట్ బ్యాక్. సో వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే ప్రతి టవర్ కూడా ఎసిమెట్రిక్ ఫార్మేషన్ లో ఉంది. అంటే ఇట్స్ నాట్ ఏ స్ట్రైట్ లైన్, ఓవర్లాప్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ బాల్కనీస్ ప్రైవసీ ఉంటుంది. అండ్ ఎయిర్ బ్లాకేజ్ అనేది ఉండదు. అంటే ఆపోజిట్ ఫ్లాట్స్ మన ఫ్లాట్ బాల్కనీస్ ఎవరికి ఎవరు చూసుకోలేరు, కనిపించదు. నైస్. సో అండ్ ప్రతి బాల్కనీ కూడా ఐదర్ ఎక్స్టర్నల్ వ్యూ ఆర్ ఇంటర్నల్ వ్యూ అనేది కంపల్సరీ వస్తుంది ఇలా ఇవ్వడం వల్ల. అండ్ ఇన్ బిట్వీన్ ఎనీ 2 flats మధ్య అయినా 10 to 12 feet గ్యాప్ వస్తుంది మేడం. నో కామన్ వాల్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో ఒక ఎకర్ లో ఎన్ని, ఇది టోటల్ 27.5 acres సార్. మన టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి 3266 ఫ్లాట్స్ అండి. If you divided with 3266 with 27.5, 118 units per acre sir. అది చాలా వెరీ లెస్ అండి. వెరీ లెస్, ఐడియల్. చాలా డెన్సిటీ, లెస్ డెన్సిటీ అన్నమాట. డెన్సిటీ అండి. యాక్చువల్ గా మీరు వేరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో చూసుకున్నా కూడా మినిమం డెన్సిటీ ఇస్ 110 units, మాక్సిమం ఇస్ 140. రైట్. సో ఈ రేషియోలో కనుక మనం మెయింటైన్ చేస్తే ఇన్ ఫ్యూచర్ లో మనకి వాటర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే ట్రాఫిక్ ఇష్యూస్ కానివ్వండి, ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి, గ్రీనరీ కానీ ఇటువంటి సంబంధించిన ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. సో మై ప్రాజెక్ట్ ఈస్ ఓన్లీ 118. యాక్చువల్లీ వచ్చిన డీల్ చేయగలం యాక్చువల్లీ అలాంటి డెన్సిటీ ఉంటే మాత్రం. వాటర్ కానీ ఏదైనా మేడం, వాటర్ ఎలా మేనేజ్? మనకి మంజీరా డెడికేటెడ్ పైప్ లైన్స్ ఉన్నాయి సార్. అది కాకుండా ఇంక్లూడింగ్ మనకి 14 బోర్వెల్స్ ఉన్నాయి ఇంటర్నల్ గా మనకి. సో మోర్ ఆర్ లెస్ మనం బోర్ వాటర్ అసలు ఓన్లీ ఫ్లషింగ్ కి అండ్ గ్రీనరీ మేనేజ్మెంట్ కి మాత్రమే యూజ్ చేస్తాము. టోటల్ రిమైనింగ్ అంతా కూడా ఫ్లాట్స్ అన్ని కూడా మనం మంజీరా వాటర్ తోనే యూజ్ చేస్తాం. అండ్ ఇన్బిల్ట్ మన ప్రాజెక్ట్ లో 2 STPs 2 WTPs ఉన్నాయి అన్నమాట. స్టిల్ట్ పార్కింగ్ అయితే లేదు. స్టిల్ట్ పార్కింగ్ లేదండి. 3 basements ఉన్నాయి. 3 basements. అయితే పార్కింగ్ మినిమం 2 ఇస్తున్నారా? డబుల్ కార్ పార్కింగ్ మ్యాండేటరీ సార్ బికాస్ ఆఫ్ 3 BHK. మ్యాక్స్ 4 BHK తీసుకునే వాళ్ళకి 4 కార్ పార్కింగ్స్ కూడా ఇస్తున్నాము. ఓకే. అంటే అవి పర్చేస్ చేయాలా లేకపోతే మీరు ప్రొవిజన్ ఇస్తున్నారు? లేదు సార్, వి నీడ్ టు పర్చేస్ అండి. అపార్ట్ ఫ్రమ్ బేస్ ప్రైస్ మనకి కార్ పార్కింగ్ కి సెపరేట్ ప్రైసింగ్ ఉంది సార్. ఇది ఇక్కడ ఏంటి అంటే మనం స్పెషాలిటీ బయట ఎలా అంటే 6 lakhs ఇచ్చేసి మనకి లక్కీ డ్రాలో B3 వచ్చిన 6 lakhs, B1 వచ్చిన 6 lakhs. బట్ కొంతమంది ఓల్డ్ పీపుల్ ఉంటారు, కొంతమంది వెరీ పర్టికులర్ అబౌట్ ద బేస్మెంట్ 1 ఉంటారు. హియర్ వీ కెన్ చూస్ ద బేస్మెంట్ యాక్చువల్లీ. సో బేస్మెంట్ 1 అయితే 7 lakhs, బేస్మెంట్ 2 అయితే 6 lakhs అండ్ బేస్మెంట్ 3 అయితే 5 lakhs అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బేస్మెంట్ తీసుకున్న స్టాండర్డ్ ఆఫ్ 2 కార్ పార్కింగ్స్ రెండు కలిపే 765. ఓకే. 2 కార్ పార్కింగ్ 7 lakhs, 2 కార్ పార్కింగ్ 6, 2 కార్ పార్కింగ్ 5. బేస్మెంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 100 to 140 యూనిట్స్ వస్తున్నాయి. 6 లిఫ్ట్స్ వస్తున్నాయి సార్. 4 ప్యాసింజర్, 2 సర్వీస్ లిఫ్ట్స్ వస్తున్నాయి. ఓకే. అవుట్ ఆఫ్ 8 ఫ్లాట్స్ కి 4 లిఫ్ట్స్. yes sir, 4 ప్యాసింజర్ అండ్ 2 సర్వీస్ లిఫ్ట్స్. అందులో ఒకటి ఫైర్ ఎగ్జిస్టెన్సీ లిఫ్ట్ అన్నమాట. సో వాట్ ఈస్ కాల్డ్ as ఫైర్ ఎగ్జిస్టెన్సీ లిఫ్ట్ అంటే ఇది మనం ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ ఎగ్జిస్టెన్సీ కూడా మనం ఈ లిఫ్ట్ యూజ్ చేయొచ్చు. ఓకే. జనరల్ గా అంతకుముందు మనం ఫైర్ ఎగ్జిస్టెన్సీ అయినప్పుడు ఓన్లీ యూజ్ ద స్టేర్కేసెస్, డోంట్ యూజ్ ద లిఫ్ట్స్ అంటారు కదా. ఈ అవుట్ ఆఫ్ ఈ 4 ప్యాసింజర్, ఈ 2 సర్వీస్ లిఫ్ట్స్ లో ఇది ఒకటి మాత్రం మనం ఫైర్ ఎగ్జిస్టెన్సీ అప్పుడు కూడా మనం యూజ్ చేయొచ్చు. దిస్ ఇస్ ఫైర్ ప్రూఫ్ యాక్చువల్లీ. సో అందరూ కూడా స్టెప్స్ పెద్దవాళ్ళు ఉంటారు, మనం యూజ్ చేయలేం కాబట్టి దిస్ విల్ బి ద ఫైర్ ఎగ్జిస్టెన్సీ. ఎంతమంది కెపాసిటీ లిఫ్ట్ అది? ఒకేసారి ఎంతమంది? ఇది 15 members వెళ్ళొచ్చు మేడం. ఓకే. సో ఇది ఫైర్ ఎగ్జిస్టెన్సీ ఉంటుంది. అండ్ మన ప్రాజెక్ట్ లో ప్రతి టవర్ లో కూడా ఒక 19th floor లో there is a fire existency room అన్నమాట. Where all the equipments are given. Equipments are given here అన్నమాట. అండ్ ఏదైనా మనం
ఇన్ టైమ్స్ ఆఫ్ ఫైర్ ఎగ్జిస్టెన్సీ ఎస్కేప్ రూమ్ అనుకున్నా కూడా మనం దాన్నే యూజ్ చేస్తాం. అక్కడ బాల్కనీ ఎంటైర్లీ ఒక ఫ్లోర్ అంతా అలా ఒక ఉంటుంది, ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ ఇస్తారు. 19th ఫ్లోర్ మనం సెలెక్ట్ సో చేస్తాం. అక్కడికి వెళ్ళి ఫైర్ వస్తే అక్కడికి వెళ్ళి మనం ప్రొటెక్ట్ అయిపోవచ్చు. అక్కడ ప్రొటెక్ట్ అవుతుంది ఇన్ ద సెన్స్ ద డోర్ విల్ బి ఫైర్ ఎగ్జిస్టింగ్ ప్రూఫ్ ఫర్ దట్ రూమ్. ఓకే. అండ్ మోర్ ఓవర్ ద బాల్కనీ అంతా కూడా ఆ రూమ్ అంతా కూడా బాల్కనీ స్పేస్ లాగే ఉంటుంది. దెర్ ఇస్ నో లైక్ 3 bedrooms హాల్ అట్లా ఏమి ఉండదు. ఎంప్టీ స్పేస్ ఉంటుంది. ఎప్పుడైనా ఫైర్ ఎగ్జిస్టెన్సీ అయినా కూడా ఇమీడియట్లీ వి విల్ రెస్క్యూ టీమ్ విల్ రీచ్ యూ ఇన్ ద 19th floor. సో ఆ ఫ్లాట్ మొత్తం ఖాళీగా So, ఉంటుంది. కొన్ని డోర్ క్లోజ్ projects చేస్తే లో- ఫైర్ రాదు కాబట్టి యూ కెన్ స్టే హియర్. సో కొన్ని ప్రాజెక్ట్స్ లో కాన్సిక్యూటివ్ గా సిక్స్త్ లో ఉంటే తర్వాత 12 లో ఉండడం, అలా రిపీటేటివ్ గా కొన్ని ఫ్లోర్స్ గ్యాప్స్ లో ఉంటది. ఇక్కడ ఓన్లీ 19th floor లో. ఓన్లీ 19th. ఎందుకంటే 25 floors కాబట్టి. 25 floors కాబట్టి యాక్చువల్ గా ఇప్పుడు నాది 40 floors 45 floors ఉన్నాయనుకోండి, నేను 2 places లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నార్మ్స్ ప్రకారం జీవో నెంబర్ 168 అంటాము. వాట్ ఎవర్ ద సెట్ బ్యాక్స్ వీఆర్ గివింగ్, వాట్ ఎవర్ ద ఫైర్ ఎగ్జిస్టెన్సీ లెవెల్స్ వీఆర్ గివింగ్, దాని మీద మనం బేస్ చేసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం 19th floor లో ఇచ్చాము సార్. అండ్ ఫైర్ ఎగ్జిస్టెన్సీ లిఫ్ట్ అయితే ఎవ్రీ ఫ్లోర్ లో ఉంటుంది మనకి. అండ్ ఎవ్రీ ఫ్లాట్ హైట్ చెప్పగలుగుతారా? 9.6 వస్తుంది సార్ మీకు ఆఫ్టర్ టైలింగ్ అండ్ Ceiling. సీలింగ్. మనం 10 feet ఇస్తున్నాము. విత్ ఫైర్ స్ప్రింక్లర్స్. ఎస్, ఓకే. మీకు ఇప్పుడు 9.6 ఎవ్రీ ఫ్లాట్ లో ఫైర్ స్ప్రింక్లర్స్ ఉంటాయి. ఎవ్రీ ఫ్లాట్ లో ఉంటుంది, లిఫ్ట్ దగ్గర ఉంటుంది అండ్ క్యారిడర్స్ లో కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ విత్ ఫైర్ ఎగ్జిస్టెన్సీ అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీఆర్ ప్రొవైడింగ్ లాబీ ఫర్ ఎవ్రీ లిఫ్ట్. అంతకు ముందు మీరు చూసుకున్నట్లయితే ప్రతి లిఫ్ట్ కూడా డైరెక్ట్ గా క్యారిడర్ లోకి ఓపెన్ అయ్యేది. అవును, యాక్చువల్లీ సో అవును. అప్పుడు ఏమవుతుందంటే మిడిల్ ఫ్లాట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఎంతో కొంత డిస్టర్బెన్స్ అనేది Privacy ఉంటుంది. వాళ్ళ disturbance. డోర్ ఎదురుగా నుంచోవడము, లేకపోతే అటు ఇటు ఎవరో ఒకరు వెళ్తూ ఉండడము. ఇక్కడ లాబీ స్పేస్ ఇవ్వడం వల్ల ఎనీబడి కెన్ స్టే హియర్ ఫర్ ద లిఫ్ట్ అన్నమాట. ఈవెన్ దో మిడిల్ ఫ్లాట్స్ పైన కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. అండ్ హియర్ దెర్ ఈస్ ఎ రూమ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ వెయిటింగ్ రూమ్. So if let's say for example we have keys in our pocket, someone came and waiting here for the 5-10 minutes also they can stay here. Nice. Like కింద రిసెప్షన్ లాబీ దగ్గరే ఉండాలి, లేకపోతే బయట ఎక్కడో వెయిట్ చేయాలి అనే ప్రాబ్లం కూడా మనకి లేదు. యా. అండ్ ఈ సెట్ బ్యాక్స్ కూడా చూసుకున్నట్లయితే ప్రతి ఫ్లాట్ కి మనకి సెట్ బ్యాక్ వస్తుంది. ఓపెన్ టు స్కై ప్లేసెస్ వస్తున్నాయి. ఎక్కడ కూడా మనకి ఎయిర్ బ్లాకేజ్ అనేది ఉండదు అనమాట. గాట్ ఇట్. అండ్ ఈ డిస్టెన్స్ చూసుకుంటే ప్రీవియస్లీ మనకి 6 feet డిస్టెన్స్ ఇచ్చేవాళ్ళు డోర్ కి. ఈవెన్ షూ ర్యాక్స్ ఏవైనా పెట్టుకోవాలన్నా, లేకపోతే ఈ ఫెస్టివల్ సీజన్స్ లో మనం ఏదైనా బుక్ చేసుకోవాలన్నా ఇట్ విల్ బి హారిబుల్. నాకు అస్సలు నచ్చదండి 6 feet డోర్ కి 6 డోర్, feet. అస్సలు నచ్చదు నాకు ఆ గ్యాప్. సో ఎప్పుడన్నా మనం ముగ్గేసుకోవాలన్నా కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి ముగ్గులు పెద్దగా వేసుకుంటే లైట్ గా వాళ్ళ ముగ్గుతో కలిసిపోతుంది. సో ఇక్కడ ఏంటి అంటే 18 feet ఇస్తున్నారు. మిడిల్ లో చూసుకుంటే దిస్ ఇస్ 32 feet ఆఫ్ క్యారిడర్ లైన్. ఓకే. సో అండ్ ఎవ్రీ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ కి అయితే మనకి ప్రైవేట్ లాబీ స్పేసెస్ వస్తున్నాయి. ఈస్ట్ ఫేసింగ్ కి రన్నింగ్ క్యారిడర్ వస్తుంది, వెస్ట్ ఫేసింగ్ కి మనకి ప్రైవేట్ లాబీ స్పేసెస్ వస్తున్నాయి. లైక్ ఈ స్పేస్ అంతా కూడా వాళ్ళు యూటిలైజ్ చేయొచ్చు. కంప్లీట్ గా క్లోజ్ చేయలేము, బట్ షూ ర్యాక్ పెట్టుకోవడానికి, ముగ్గు ఏదైనా వేసుకోవడానికి, ప్లాంట్ స్పేస్, చిన్న మినీ హాల్ లాగా ఉంటది కొంచెం. ఓకే. ఇచ్చిన ఎస్ఎఫ్టీ కి కార్పెట్ ఏరియా డిడక్షన్ మనకి 28% కామన్ ఏరియా పోతుంది సార్. ఓకే. 72% ఇస్ అవర్ కార్పెట్ ఏరియా అన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ మినిమల్. సో బేసిక్ గా నేను కార్పెట్ ఏరియా 13 to 1400 మినిమం రావాలని చూస్తున్నాను. Okay, సో sir. విచ్ కాన్ఫిగరేషన్ మీరు రికమెండ్ చేస్తారు? 1885 కి మీకు 1360 SFT వస్తుందండి. దాని నెక్స్ట్ సైజ్ 2160 ఉంది, దానికైతే 1355 SFT. ఇది ఇంక్లూడింగ్ వాల్ కదా? ఎక్స్క్లూడింగ్ వాల్స్ అండి. వాల్స్ Okay. కూడా మనం కామన్ ఏరియాలోనే Excluding ఇస్తున్నాం. వాట్ ఎవర్ ద లీవబుల్ స్పేస్ ఆఫ్ ద కార్పెట్, దట్ ఈస్ ఓన్లీ వి ఆర్ మెన్షనింగ్ ఇన్ ద కార్పెట్. దిస్ ఎస్పెషల్లీ ఇస్ ఇంక్లూడింగ్ యువర్ బాల్కనీ అండ్ యూటిలిటీ. అంటే జనరల్ గా మైవన్ కన్స్ట్రక్షన్ అంటే 20% అయితే తీసేస్తున్నారు కదా అన్ని ప్రాజెక్ట్స్. 28% అండి మనకి. యాక్చువల్లీ కొన్ని ప్రాజెక్ట్స్ లో 28 కన్నా ఈవెన్ మోర్ 28 35% 36 కూడా చూసాను నేను. అప్పుడు ఏం మిగులుతుంది? ఇల్లు చిన్నగా వస్తుంది కదా లోపల. ఇదే ప్రాజెక్ట్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక బేస్మెంట్ ఎక్స్ట్రా ఇచ్చాను Okay. అండ్ ఇంకొక 10 floors ఎక్స్ట్రా ఉంది అనుకోండి. Okay. 25 కాస్త 35 floors and one more basement ఉంటే you will get only like 1885 కి 1100 SFT will be the livable space. అవునండి. yes కామన్ ఏరియాస్ ఎక్కువ పోతాయి, ఎక్కువ లిఫ్ట్ స్పేసెస్ వదలాల్సి వస్తుంది, ఎక్కువ క్యారెక్టర్స్ పెంచాల్సి వస్తుంది, సెట్ బ్యాక్ కూడా మారిపోతుంది. విచ్ ఇస్ యాక్చువల్లీ 2 BHK కాన్ఫిగరేషన్ ఇది యాక్చువల్లీ. పే చేసేది మాత్రం ట్రిపుల్ బిహెచ్కే చేస్తాం. కామన్ ఏరియా వాట్ వి ఆర్ టేకింగ్ అనేది కామన్ ఏరియా 20 స్టార్ట్స్ ఫ్రమ్ 27% మేడం. ఎనీ ఆఫ్ ద గేటెడ్ కమ్యూనిటీ మ్యాక్స్ విత్ 35% ఉందన్నమాట కామన్ ఏరియా రేషియో. సో 28 ఇస్ వెరీ ఇంటీరియర్స్ చేసుకున్నాక ఒక 6x6 ఒక ఒక 100 కింగ్ సైజ్ feet అయితే మనం తగ్గించుకోవాలి సార్ ఇంటీరియర్ కి. 100 to 150 feet will be the అంటే కాంప్రమైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇంకా. వుడ్ వర్క్ లో కాంప్రమైజ్ అవ్వాలి, బెడ్ సైజ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 3 bedrooms లో 3 wardrobes చేయించారు, కిచెన్ కంప్లీట్ గా ఎల్ షేప్ తో మనం స్టోరేజ్ చేయించాము
అండ్ ఒక క్రోకరీ యూనిట్, ఒక స్టడీ టేబుల్, ఒక డైనింగ్ స్పేస్ పెట్టుకున్నామంటే ఒక 100 నుంచి 150 feet వరకు అదే ఆక్యుపై చేస్తుంది. అవును అవును. సో 1360 SFT లో యూ కెన్ ఎస్టిమేట్ లైక్ యువర్ లివింగ్ స్పేస్ విల్ బి 1200 SFT ఆఫ్టర్ ఆల్ ద ఇంటీరియర్స్ అండ్ ఆల్. ఓకే, సో 1885 ఎల్ షేప్ వచ్చింది కదండి. నో సార్, 1885 కి స్ట్రైట్ హాల్ Straight hall. అండి. 21, 24, 28 కి మాత్రం మనకి ఎల్ షేప్ ఎల్ షేప్ వస్తుంది. వస్తుంది. ఇవి బిగ్గర్ ఇన్ సైజ్. ఎస్ సార్, కార్నర్స్ లో మనకి ఎల్ షేప్ వస్తుంది. ఎక్స్ట్రా బాల్కనీస్ వస్తాయి. మిడిల్ లో సింగిల్ బాల్కనీ అండ్ 1 యూటిలిటీ ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ప్లేస్ కి అవైలబుల్ ఉన్న ఇన్వెంటరీ చెప్పండి. అంటే మా రిక్వైర్మెంట్స్ ఏంటంటే జనరల్ గా మాకు మంచి బాల్కనీ వ్యూ ఉండాలి. ఓకే సో సెంట్రల్ కోర్ట్ యార్డ్ కనిపించినా పర్లేదు మనకి, ఓకే లేదంటే లేక్ వ్యూ ఉన్నా పర్లేదు. లేక్ వ్యూ ఉంటుందా? నీట్గా ఉంటుంది మేడం. బేసిక్గా ల్యాండ్స్కేప్ వ్యూ ఉండాలని చూస్తున్నాం. ల్యాండ్స్కేప్ లేక్ రెండు అయితే ఒక దాంట్లో రావు. Ah. ఐదర్ ఇంటర్నల్ పార్క్ వ్యూ ఆర్ ఎక్స్టర్నల్ లేక్ వ్యూ. ఈ రెండిట్లో ఐదర్ ఇదా అదా చెప్తే నేను ఐ విల్ సజెస్ట్ యూ ద బెటర్ ప్లాన్. యా, ఇంకోటి కూడా మాకు స్ట్రైట్ హాల్ ఉండాలి. స్ట్రైట్ హాల్. స్ట్రైట్ హాల్ అది మా రిక్వైర్మెంట్ యాక్చువల్లీ. 3 BHK. ప్రిఫరెన్సెస్ లైక్ ఈస్ట్ ఆర్ వెస్ట్. వెస్ట్ ఈస్టర్న్ పర్లేదు, వెస్టర్న్ పర్లేదు. వెస్ట్ ఇస్ మోర్ ప్రిఫరబుల్. ఓకే ఓకే. సో కొంతమంది వెరీ ఇంక్లైనెడ్ టువర్డ్స్ బాల్కనీస్ అండ్ సమ్వన్ విల్ వెరీ ఇంక్లైనెడ్ టువర్డ్స్ ద రూమ్ సైజెస్. యాక్చువల్లీ 2160 SFT నా దగ్గర ఏదైతే ఉందో దాంట్లో మనకి బిగ్గర్ రూమ్ సైజెస్ వచ్చి సింగిల్ బాల్కనీ ఉండి స్ట్రైట్ హాల్ వచ్చిన సైజెస్ ఉన్నాయి. అండ్ 1 more బాల్కనీ రావడం వల్ల కొంచెం చిన్న సైజెస్ రూమ్ సైజెస్ కూడా వచ్చినవి ఉన్నాయి అన్నమాట. అండ్ యువర్ రిక్వైర్మెంట్ ఈ స్ట్రైట్ హాల్ కాబట్టి 1885 ఒకటి, 2160 ఒకటి మిడిల్ యూనిట్స్ చూపిస్తాను. బికాస్ ద స్ట్రైట్ హాల్ ఈస్ కంప్లీట్లీ మిడిల్ యూనిట్స్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. స్ట్రైట్ హాల్ అన్ని మిడిల్ యూనిట్స్ లో ఉన్నాయి. కానీ దానికి ఇక్కడ మీరు చూపించిన దాని ప్రకారం అయితే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1885 ఏదైనా ఉంది సార్, ఇలా వాటికి క్రాస్ వ్యూ వస్తుంది. ఇక్కడ కూడా అంతే క్రాస్ వ్యూ వస్తుంది. 2160 వెస్ట్ ఫేసింగ్ అనుకోండి. ఇంత సెట్ బ్యాక్ ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎక్కడ కూడా ఏ ఫ్లాట్ కి ఈ బాల్కనీకి ఉన్నంత సెట్ బ్యాక్స్ అయితే రావు. క్లోజ్ టు 150 feet ఉంటుంది. 150 feet అండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఏది తీసుకున్న G+5 floors. ఇఫ్ యు ఆర్ గోయింగ్ అబౌవ్ 7th floor, లైఫ్ టైం దే వోంట్ బి ఎనీ హై రైజ్ అపార్ట్మెంట్స్. హై రైజ్ ఏ ఫ్లోర్ నుంచి అప్లికబుల్? 5th floor నుంచి అప్లికబుల్ అండి. ఎవ్రీ ఫ్లోర్ 20 rupees per SFT విల్ బి ద యాడ్ ఆన్. సో మీకు 2160 అండ్ మోర్ అబౌట్ సన్ రైజ్ కావాలనుకున్న వాళ్ళకి కూడా దీస్ ఆర్ ద 10 units వీ కెన్ సజెస్ట్. ఓకే, సో సో ఇక్కడ ఇది కూడా సన్ రైజ్ అబ్స్ట్రాక్ట్ అవ్వదు. ఓకే, అయితే ఈ ఫ్లాట్స్ కి ఇది వెస్ట్ ఫేసింగ్. ఇది వెస్ట్ ఫేసింగ్ 2160 స్ట్రైట్. సో ఈస్ట్ సన్ రైజ్ వస్తుంది. yes. ఓకే, సో ఆ ఫ్లోర్ ప్లాన్ చూపించమంటే నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇదండి. సో ఒక ఫ్లోర్ లో 8 ఫ్లాట్స్ వస్తాయి మేడం. 4 passenger అండ్ 2 సర్వీస్ లిఫ్ట్స్ వస్తున్నాయి. టోటల్ 6. మనం చూస్తున్నది 2160 అండి. ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ అయితే మనకి ప్రైవేట్ లాబీ స్పేస్ కూడా వస్తుంది. ఎంట్రీ, డ్రాయింగ్ రూమ్, డైనింగ్, లివింగ్ విత్ సిట్ అవుట్. ఓకే. స్ట్రైట్ హాల్ విత్ సిట్ అవుట్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ లో మీకు డ్రెస్సింగ్ రూమ్ వస్తుంది, టాయిలెట్, చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, టాయిలెట్స్ అండి. పూజ పర్టికులర్ స్పేస్ వస్తుంది, కిచెన్ విత్ యూటిలిటీ. ఇఫ్ ఇట్ ఈస్ 1885 మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మీకు డ్రెస్సింగ్ రూమ్ రాదు. ఇక్కడ ఒక బెడ్రూమ్ లో మనకి డ్రెస్సింగ్ రూమ్ వస్తుంది. ఓకే ఓకే. ఈ మోడల్ చూడొచ్చా? అవైలబుల్ ఉందా సార్? మనకి 24 and 38 మాత్రమే మోడల్ అన్ని ఫ్లాట్స్ ప్రీమియం సైజెస్ పెడతారు. అంటే మోర్ అవైలబిలిటీ వీ హావ్ ఇస్ 24 and 38 అండి. రిమైనింగ్ 1695, 1885, 2160 there is a limited units which we Inventory. have inventory. సో అందుకని ఏవైతే పెద్ద సైజెస్ సో ద ఫ్లోర్ కన్సర్న్ కూడా ఉంది యాక్చువల్లీ. వైల్ ప్రిఫరింగ్ బిట్వీన్ 10 to 20 మిడిల్ లో. ఓకే, 10 to 20 floors. మేబీ ఓకే యూ కెన్ విత్ వెస్ట్ అది ఫేసింగ్ కదా. వెస్ట్ ఫేసింగ్ ఇస్ ప్రిఫరబుల్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ లో ఎస్పెషల్లీ వాట్ ఐ సా ఇస్ మీకు సన్ రేస్ ఇంట్లోకి రావడం కూడా ఇస్ వన్ ఆఫ్ అవర్ ప్రిఫరెన్స్. If it is 1885, these 2 units or this unit will be suggestible for the sunrise. కానీ దీనికి కంప్లీట్ గా నాకు కార్పెట్ ఏరియా వచ్చేసరికి ఇట్ వుడ్ బి లైక్ 1200. After interiors and all 1200 వస్తుంది. ఇదైతే 1355. అట్లీస్ట్ యువర్ లివబుల్ స్పేస్ విల్ బి 1400. సో ఇది నేను ఒకసారి మీకు ప్లాన్స్ కాబట్టి చూపించాను కాబట్టి ఈ ధాలియా, ఇఫ్ ఐ స్పెల్ ఇట్ కరెక్ట్, సో ధాలియా ఇస్ క్లోజ్ టు కొద్దిగా కమ్యూనిటీ క్లబ్ హౌసెస్ కూడా ద మిడిల్ ఆఫ్ ద టవర్. లైక్ ముందు ఒక 3 towers, బ్యాక్ ఒక 3 towers వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఏ టవర్ తీసుకున్నా ద ఎంట్రీ షుడ్ బి లైక్ దిస్ ఓన్లీ అండ్ ద ఎగ్జిట్ ఇలానే వెళ్తాము. అంటే ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ ఓన్లీ 27 acres కి. జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రైవసీ. ఇప్పుడు నాకు ఈ రోడ్ కూడా నేను ఎంట్రీ ఎగ్జిట్ ఇవ్వచ్చు, ప్రైవసీ అనేది ఉండదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఎవరు ఎంటర్ అయినా కూడా వి నీడ్ టు రిజిస్టర్ ఇట్. మ్యామ్ ఒక క్వశ్చన్, ఇప్పుడు
కిడ్స్ ఉన్నారు అనుకుందాం, ఈ గార్డెనియా ఓకే, దీంట్లో ఒకవేళ పర్చేస్ చేస్తే స్కూల్ బస్ ఎక్కడ దాకా వస్తుందా? నో సార్, ఇది ఏదైతే సెంట్రల్ స్పైన్ ఉందో వీఆర్ అరేంజింగ్ ద ఎలక్ట్రికల్ బగ్గీస్ అన్నమాట. సో ఎలక్ట్రికల్ బగ్గీస్ 24/7 మీకు ఉంటాయి. సో అందులో ఏంటి అంటే ఎనీ టవర్ నుంచి క్లబ్ హౌస్ కి రీచ్ అవ్వాలన్నా, మెయిన్ రోడ్ కి రీచ్ అవ్వాలన్నా, బస్ బే కి రీచ్ అవ్వాలన్నా కూడా వీ కెన్ యూస్ దట్ ఎలక్ట్రికల్ బగ్గీస్. దట్ ఈస్ కమింగ్ అండర్ మెయింటెనెన్స్. వీ నో నీడ్ టు పే ఎనీ ఎక్స్ట్రా అమౌంట్ ఫర్ దట్. ఎంత ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ 4 రూపీస్ పర్ సేఫ్టీ ఉంటుంది సార్ ఆఫ్టర్ 2 years. సో ఫస్ట్ 2 years కి మనం మెయింటెనెన్స్ కలెక్ట్ చేస్తున్నాము, ఆల్రెడీ ప్రైస్ షీట్ లో ఇంక్లూడెడ్. ఆఫ్టర్ 2 years మీరు అసోసియేషన్ కి పే చేయాల్సి ఉంటుంది. అది ఓకే, ఇనిషియల్ గా కార్పస్ కదా మీరు తీసుకునేది? కార్పస్ ఫండ్ తో పాటు 2 years మెయింటెనెన్స్ కూడా తీసుకుంటాము. అది కూడా పర్ సేఫ్టీ 4 రూపీస్. yes sir. ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ కదా? లేదు సార్, ఇప్పుడే మీకు ఏ గేటెడ్ కమ్యూనిటీలో అయినా 3 రూపీస్ ఉంది. దిస్ ఇస్ ఆఫ్టర్ 2 years, దిస్ ఇస్ ఆఫ్టర్ 3 years కదా సార్. ఆ టైం కి ఇన్ఫ్లేషన్ కమ్యూనిటీ యు నీడ్ టు పే 4 రూపీస్. సో దట్ సినారియో వి జస్ట్ పుట్ ఇట్ యాస్ a 4 రూపీస్. అలా కాదు, మరి నేను ఇప్పుడు లాక్ చేసుకున్నా కూడా నేను 4 రూపీస్ కి లాక్ చేసుకున్నట్టే కదా? అవును సార్, ఇది మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈ మెయింటెనెన్స్ అనేది మీకు హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు పే చేస్తున్నంత మాత్రాన ఈ 2 years కి కాదు, నేను ఏ రోజైతే మీకు హ్యాండ్ ఓవర్ కీస్ ఇస్తానో ఆ రోజు నుంచి 2 years విల్ బి కౌంటబుల్. బట్ మీకు ఇనిషియల్ గా మెయింటెనెన్స్ కంటూ మనీ తీసుకునేది మీరు ఇప్పుడే రిజిస్ట్రేషన్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడే తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ అప్పుడే పే చేయాల్సి ఉంటుంది మీరు. ఈ రిజిస్ట్రేషన్ అప్పుడే 2 years మెయింటెనెన్స్, కార్పస్ ఫండ్ ఈ రెండు కూడా అప్పుడే పే చేస్తారు. రైట్, ఓకే. yes sir. ఇందులో నేను ఒకసారి అవైలబిలిటీ చెక్ చేస్తాను 2160 లో ఇన్ బిట్వీన్ 10 to 20 ఫ్లోర్స్. నాకు ఇది 1885 ఓకే, ఇది కూడా అబ్స్ట్రక్షన్ ఉంటుంది కదా సన్ రైజ్ కి? ఐ మీన్ ఇంత క్లియర్ గా అయితే ఉండదు, బట్ మిగతా వాటితో కంపేర్ చేస్తే ఈ 2-3 యూనిట్స్ మాత్రం సారీ ఇది కదా. yes 1885 ఇది చూపించండి. అండ్ ఈ 2160 లేదన్నారు, లిమిటెడ్ అవైలబిలిటీ. చూస్తాను సార్, ఒకసారి చెక్ చేస్తాను. ఎలా ఉందండి మీ ఇన్వెంటరీ ఇప్పుడు? స్టిల్ మీరు ప్రీ లాంచ్ కి ఇప్పటికి 3200 యూనిట్స్ మ్యామ్. ఐఎమ్ వర్కింగ్ హియర్ ఫ్రమ్ లాస్ట్ 3.5 years. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాను. ఓకే. సో వీ స్టార్టెడ్ విత్ 6500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఇన్ Jan 2023 అన్నమాట. ఎగ్జాక్ట్లీ 2 years ప్రైస్ 2000 రూపీస్ పెరిగింది. అండ్ ఇదే ప్రాజెక్ట్ మీకు హ్యాండ్ ఓవర్ అయ్యే టైంకి 11,000 రూపీస్ ప్లస్ ఉంటుంది ప్రైస్. అంటే ఇప్పుడు మనం తీసుకున్న దానికి ఈజీగా 3,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అనేది ఎప్రిసియేషన్ అనేది వస్తుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే ఎంట్రీలో దెర్ ఈస్ ఎ ప్రైస్ రివిజన్ ఫ్రమ్ ఫస్ట్ ఆన్వర్డ్స్. అనదర్ 250 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అనేది మనం ప్రైస్ పెంచుతున్నాం. ఓవరాల్ నాకు 3,200 ఇన్వెంటరీలో ఐఎమ్ ఓన్లీ లెఫ్ట్ విత్ 1,021 యూనిట్స్. So almost 72% of the inventory is sold out. That 1,021 లో కూడా I have 170 units which is the mortgage units. ఇప్పుడు ఓటీపీ ఆప్షన్ ఉందండి? ఓటీపీ దీనికి లేదు సార్. అప్పట్లో ప్రీ లాంచ్ కి ఎంతగా స్టార్ట్ చేశారు? 6,500 కి స్టార్ట్ చేసాం మేడం. బిఫోర్ లైక్ లాంచ్ ఒక 5 months 6 months we take the అది ఓటీపీ ప్రైస్. ఓటీపీ ఇంకా తక్కువ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే ఓకే. ఆ టైంలో ఎవరైనా ఓటీపీ ఫుల్ పేమెంట్ చేస్తే వీ గివెన్ ద డైరెక్ట్ డిస్కౌంట్ ఆఫ్ 1,000 రూపీస్, తర్వాత 800, తర్వాత 600. ఈవెన్ దో ఇప్పుడైనా సరే phase 2 లో ఎవరైనా ఓటీపీ చేస్తే 500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ డిస్కౌంట్ ఇస్తుంది. ఓకే. We are already on 30% payment mode in phase 2 and 60% payment mode in phase 1. So phase 1 ఎవరైనా 100% పేమెంట్ చేసినా there is no use, already that is 60% payment mode. phase 2 అయితే అడిషనల్ గా 500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ బేస్ ప్రైస్ లో డిస్కౌంట్ ఇస్తున్నాం. అదే రెగ్యులర్ పేమెంట్ అయితే బేస్ ప్రైస్ నాన్ నెగోషియబుల్. ఓకే. మీ ఎక్వాంటేజ్ ఉండింది కదా గోపాన్పల్లిలో, దానికి దీనికి ఏమి డిఫరెన్స్ చేస్తున్నారు ఇప్పుడు? అంటే ఎక్వాంటేజ్ ఇస్ 10 acres ప్రాజెక్ట్. ఓకే. సో ద సెగ్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. మోర్ ఓవర్ అది 81% ఓపెన్ స్పేస్ అండ్ లొకేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ మేడం. ఆ లొకేషన్ లో నేను స్టార్ట్ చేసింది 4,300 కి అండ్ నౌ ద ప్రైస్ ఇస్ 8,000 హియర్. సో డబుల్ ద ప్రైస్. ఎనీ ప్రాజెక్ట్ మీకు కన్స్ట్రక్షన్ టైం లైన్ కంప్లీట్ అయ్యేసరికి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కి టైం డబుల్ అవుతుంది అనమాట ప్రైస్. సో ఎండింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే డబుల్ ద ప్రైస్ ఉంటుంది. అందుకనే మ్యాక్స్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ చూస్ చేసుకుంటారు. If it is a ready to move in project, the price already appreciated price. And they started somewhere around 5,000, 6,000. Now the price is 10,000, 11,000. So మీరు తీసుకున్న తర్వాత వచ్చే అప్రిసియేషన్ ఏమీ ఉండదు. And at the time of booking, you need to prepare for the 100% payment. And ఆ రోజు నుంచి మీకు ఈఎంఐ ఇంట్రెస్ట్ అనేది రన్ అవుతూ ఉంటుంది డే 1 నుంచి. ఇక్కడైతే వాట్ ఎవర్ ద డిస్బర్స్డ్ అమౌంట్ ఉందో దాని మీద మాత్రమే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ఈఎంఐఆర్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉంటారు. 15-22 is there. 13 వద్దండి. 15-22. 22 is also fine. 18 ఏం లేదా? 18 లేదు సార్.
15 ఉంది, 22 ఉంది. ఓకే 22 అదే ఏదైనా కాన్ఫిగరేషన్ అయితే మోడల్ ఫ్లాట్ చూడాల్సిందే కదా. మోడల్ ఫ్లాట్ దీనికి లేదు. 2-4 ఉంది. ఓకే But the similar room sizes I will show you in 2-4 and ఏదైతే 4 BHK లో రూమ్ సైజెస్ ఉన్నాయో రూమ్ సైజెస్ అయితే నేను చూపిస్తాను. అండ్ మీరు వాడే టైల్స్ గానీ ఆర్ tiles అదర్ గానీ, మెటీరియల్ అంతా తెలుసు. Sanitary and ఫ్రంట్ డోర్ మాత్రం మనం టీక్ వుడ్ విత్ వెనియర్ పాలిష్ ఇస్తున్నాము. రిమైనింగ్ ఆల్ డోర్స్ ఆర్ ఇంజనీర్ వుడ్. అండ్ 3.5 BHK లో ఏవైతే వాష్రూమ్ ఫిట్టింగ్స్ ఉన్నాయో ఎవ్రీథింగ్ విల్ బి కోహెలర్. కూలర్ ఓకే. Yes sir. టైల్స్ వచ్చేసి జిల్ టాప్ డబుల్ వెట్ ఫెడ్ టైల్స్ ఇస్తున్నాము. అండ్ వాట్ ఎవర్ ద విండోస్ అండ్ బాల్కనీ డోర్స్ వచ్చేసి అపర్ణ విస్కాన్ బ్రాండ్ ఇస్తున్నాం డబుల్ వెట్ ఫెడ్ గ్లాస్. Okay. సో 1503 or 2203 నెంబర్ 2203. యా జస్ట్ గివ్ మీ 1 minute. నాకు కోడ్ కూడా ఇవ్వండి. Yes sir, along with the payment schedule ఇస్తాను. It will help you like how much the payment you need to pay. ఇనిషియల్ బుకింగ్ అయితే ఎంత పే చేయాలి? 5,25,000 పే చేయాల్సి ఉంటుంది సార్. ఓకే అంటే ఇఫ్ ఐ కెన్ ఆస్క్ రిఫండబుల్ ఎంత దాంట్లో? సార్ బుకింగ్ అమౌంట్ ఈస్ 5,25,000. ఇఫ్ యూ ఆర్ పేయింగ్ అంటే బుక్ చేసుకున్న తర్వాత మనం క్యాన్సిల్ చేసుకుంటే కనుక 1,25,000 అనేది రాదు. బికాస్ 25,000 ఈస్ GST, we need to pay to the government. Okay. And 1 lakh will be non-refundable. రిమైనింగ్ 4 lakhs కూడా మళ్ళీ మీరు ఏదైతే యూనిట్ తీసుకున్నారో అది సేల్ అయిన తర్వాతే మీకు రిఫండ్ చేస్తారు. ఆర్ 90 days from the date of booking. ఓకే. ఇట్ ఈస్ వన్ సిటీ అండ్ లోదా మెరిడియన్ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఈ రోడ్ ఇక్కడికి కనెక్ట్ అవుతుంది 100 feet రోడ్. ఎప్పుడు వస్తాయి ఈ రోడ్స్? ఇట్ టేక్స్ అనదర్ 2.5 years. 2.5 years. మన అంటే by the ప్రాజెక్ట్ కంప్లీట్ project- అవ్వక ముందే వచ్చేస్తుంది. ఈ రోడ్స్ కనుక రాకపోతే నాకు ఇక్కడ ఏవైతే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటికి పర్మిషన్స్ కూడా రావు. రైట్. మనం అక్కడ ల్యాండ్ లీవ్ చేసి ఇక్కడ రోడ్ కి మనం ల్యాండ్ ఇస్తేనే మనకి పర్మిషన్స్ అనేవి ఇస్తారనమాట. సో ఇక్కడ ఒక 100 feet రోడ్ వస్తుంది. ఈ GOCL ల్యాండ్ ని సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ని మన అపార్ట్మెంట్స్ ని డివైడ్ చేస్తూ వన్ రోడ్ విచ్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టింగ్ టువర్డ్స్ కైట్లాపులూర్ ఫ్లైఓవర్. ఇక్కడ ఏదైతే హైటెక్ సిటీకి యశోద opposite ఉందో అవును సార్, ఆ రోడ్ కి అటాచ్ అవుతూ ఒక రోడ్ వస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళెవరు ఈ రోడ్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్లీ దే కెన్ యూజ్ టిల్ లోదా, అదర్వైజ్ ఈ ఫ్లైఓవర్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతారు. సో ఇక్కడ మన ప్రాజెక్ట్ తో పాటు ఇప్పుడు సైబర్ సిటీ వాళ్ళది విల్లాస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇక్కడ బోట్స్ అండ్ ఇక్కడ క్యాండియర్ అండ్ సాస్ కావాలి. డిఎస్ఆర్ ఇక్కడ సార్ మన లేక్ డౌన్ అంటే స్ట్రీమ్ ఇక్కడ మ్యాప్ లో చూపించండి. ఇక్కడ ఓకే ఓకే. ఇక్కడ వస్తుంది లేక్ ఎదురుగా. సో ఇక్కడ వచ్చేసి సైబర్ సిటీ విల్లాస్, సాస్ ఇన్ఫ్రా, క్యాండియర్ అండ్ మై హోమ్ వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఈ రోడ్స్ అనేది 100% వస్తాయి. ఈ రోడ్స్ రాకపోతే ఇక్కడ ఉన్న ఏ 5 ప్రాజెక్ట్స్ కి పర్మిషన్స్ రావు. రైట్. సో ఈ 200 feet రోడ్స్ అండ్ ఈ ఫ్లైఓవర్, సో ట్రాఫిక్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ అవుతుంది ఈ 3 రోడ్స్ రావడం వల్ల. అండ్ ఇప్పుడు ఇంత అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నప్పుడు ఈ కనెక్టివిటీ అనేది లేకుండా గవర్నమెంట్ ఏది కూడా మనకి శాంక్షన్ చేయదు. మరి ఇంతమంది ఇన్ని ప్రాజెక్ట్స్ తో వస్తున్నారు, అంత హెడ్ కౌంట్ ఉంటది అంటే అంత ఓవర్ క్రౌడ్ ఉంటదా ఇప్పుడు ఈ ఈ 542 acres is your plus point forever. అంటే It's ఇప్పటికీ a green zone. greenery. Green ఇదంతా zone. కూడా ఎప్పటికీ గ్రీన్ జోన్ ఉంటుంది. గ్రీన్ జోన్ And ఓకే, ఇక్కడ కానీ వస్తున్న- ఎన్ని రోడ్స్ వేసినా కూడా నాకు కొంచెం మేబీ ట్రాఫిక్ ఇష్యూ ఉంటదేమో అనిపిస్తుంది. కొద్దిగా ఆర్గనైజ్ అయిపోద్ది. ఈ Organize అవుతుంది మేడం. చెప్పిన ఈ రోడ్స్ వచ్చేస్తే మాత్రం అండ్ ఇప్పుడు ఇక్కడ ఏవైతే ప్రాజెక్ట్స్ వస్తున్నాయో ఈవెన్ ద మై ప్రాజెక్ట్ కూడా ఈ రోడ్ కి అసలు ఎంట్రీ ఎగ్జిట్ లేవు. ఓకే. కంప్లీట్ గా ఈ రోడ్స్ కి మాత్రమే ఎంట్రీ ఎగ్జిట్ ఉన్నాయి. సో నో వన్ విల్ కమ్ బ్యాక్ సైడ్ అండ్ విల్ గో యూస్ దిస్ రోడ్. అవునవును. సో దిస్ ఇస్ ద ఈజీ యాక్సెస్ ఫర్ ద ఇప్పుడు హైటెక్ సిటీ. ఇప్పుడు అండ్ ప్రకారం అందరూ ఇలా వెళ్ళాల్సిందే. ఇప్పుడైతే ఇలా వెళ్తున్నారు. బట్ ఈ ఈ రోడ్స్ రోడ్స్ వస్తే వచ్చేస్తే వెరీ ఈజీ ఫ్లో ఉంటుంది. అండ్ ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ అప్రోచింగ్ ఫర్ ద జూబ్లీ హిల్స్ యు డోంట్ నీడ్ టు గో విత్ ద హైటెక్ సిటీ. ఓకే. డైరెక్ట్లీ జూబ్లీ హిల్స్ కి వెళ్ళిపోవచ్చు. వన్స్ దిస్ Flyover. ఫ్లైఓవర్ ఇస్ కన్స్ట్రక్టెడ్. Yes. సో ఈ 200 feet roads, this flyover completely will avoid you the traffic. ఓకే, నైస్. డిఫరెంట్ బిల్డర్స్ 4 డిఫరెంట్ బిల్డర్స్ వస్తున్నాయి సార్. అందులో హానర్ ఒక 60 acres అనుకుంటే మై హోమ్ ఒక 20 acres అండ్ సైబర్ సిటీ ఒక 20 acres, క్యామియర్ ఒక 20 acres అలా డివైడ్ చేసామండి. ఓకే ఓకే. ఎస్ సార్, ఇది లొకేషన్ సార్.